హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో లక్ష్మీదేవి కాసులతో అలాగే లక్ష్మీ కాయిన్తో మన హెయిర్ క్లిప్ అనేది రెడీ చేసుకోబోతున్నాం. బిగ్ సైజ్ తీసుకున్నానండి. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటర్ క్లిప్ తీసుకున్నానండి, బిగ్ సైజ్ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా. దీనికి నేను కాయిన్స్ తీసుకున్నాను రెడీ చేసుకోవడానికి. కాయిన్స్ తీసుకున్నాను. కాయిన్స్ అనేవి మనం సెంటర్లో ఎన్ని పెడతామో దాన్ని బట్టి మనం కాయిన్స్ తీసుకోవాలి. అలాగే లక్ష్మీ రూప్ తీసుకున్నాను. సింగిల్ది అంటే సెంటర్లో ఒకటి పెట్టుకోవడానికి అయితే మనకి సరిపోతుంది. అలాగే బేస్ MDF బేస్ తీసుకున్నాను. అలాగే గ్లూ తీసుకున్నాను. B7000 గ్లూ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి. అలాగే కొన్ని కుందన్స్ అనేవి మన చాయిస్. మనం బేస్కి మనకి కలర్స్ కాంబినేషన్ కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ వైన్ రౌండ్స్ తీసుకున్నాను. ఏదైనా మనకి మ్యాచింగ్ తగ్గట్టు కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బేస్ మీద ఈ కాయిన్స్ అనేవి పెట్టుకుందాం. ఫస్ట్ కాయిన్స్కి మనం ఇవి చివర ఉన్నది చూసిండ్రా, ఇలాగా ఈ చివర అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం వీటిని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చూసారు కదండి, ఇలాగా కొన్ని మనం ఎన్ని కావాలని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బేస్ మీద మనం ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. అలాగే ఈ బేస్ మీద కూడా ఈ కాయిన్స్ అనేవి పెట్టుకోవాలి. దీనికోసం నేను గ్లూ యూజ్ చేస్తున్నాను. ఈ బేస్ మీద మొత్తం రౌండ్గా మనం ఈ గ్లూ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్లూ పెట్టుకున్నాక మనం కట్ చేసుకున్న ఈ కాయిన్స్ని రౌండ్గా స్టిక్ చేసేసుకోవాలి. మరి లోపలికి కాకుండా అలాగే మరి బయటికి కాకుండా సెంటర్లో చూసుకుంటూ హాఫ్గా వచ్చేటట్టు, హాఫ్ MDF వైపు ఉండాలి, హాఫ్ బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలాగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా రౌండ్కి మనకి ఎన్ని కాయిన్స్ పడతాయో అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరడానికి అనేది టైం అనేది పడుతుంది, ఎందుకంటే గ్లూ అనేది స్ట్రాంగ్గా అవ్వడం కోసం అది కంప్లీట్గా ఆరే వరకు మనకి వెయిట్ చేయాలి. కనీసం 1 డే అయినా కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు సెంటర్లో మనం తీసుకున్న లక్ష్మి కాయిన్ని పెట్టుకోవాలి. లక్ష్మీ బిల్లని సింగిల్కి తీసుకున్నాం కదా, ఇది సెంటర్లో పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ మాత్రం కొంచెం గమ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ రౌండ్ బీడ్స్ తీసుకునండి, జస్ట్ చిన్నవి, అంటే 6 mm ఉంటున్నాయి సైజ్ అనేది. ఈ గ్యాప్లో మనకి కాయిన్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అక్కడ నేను ఈ గోల్డ్ రౌండ్ బీడ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా రౌండ్గా కంప్లీట్గా పెట్టేసుకోవాలి మనం గ్యాప్ ప్లేస్లో. ఇక్కడ నేను ఓన్లీ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కలర్స్ కావాలనుకుంటే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం మ్యాచింగ్ కావాలంటే మల్టీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదే నేను గోల్డ్ అయితే కంప్లీట్గా దేని మీదకైనా సెట్ అయిపోతుందని ఇలా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్లిప్ తీసుకొని ఈ చివర్ అనేది ఫస్ట్ ఈ సైడ్స్కి 2 వైపులా కూడా ఈ కాయిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక ఈ కాయిన్స్ అనేవి పెట్టుకోవాలి. 2 వైపులా కూడా పెట్టుకుంటున్నాను, అంటే సెంటర్లో కాకుండా సైడ్స్కి పెట్టుకున్నాను 2 వైపులా కూడా. ఇలా చూపించే విధంగా జస్ట్ మనం దాని మీద పెట్టేసుకుంటే గ్లూ మీద సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. మరి చివరికి కాకుండా మరి లోపలికి పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతాయి కాయిన్స్ అనేవి. అలా కాకుండా ఇలా చూపించే విధంగా హాఫ్గా పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా కూడా మనం స్టిక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ గ్యాప్లో మనం రెడీ చేసుకున్న ఈ బేస్ని మనం పెట్టుకోవాలి. ఇక్కడ గ్లూ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా సెంటర్లో చూసుకొని పెట్టుకోవాలి కంప్లీట్గా.
చూసారు కదా, మనం ఇలా రెడీ చేసేసుకున్నాక ఇది కూడా ఆరడానికి కొంచెం 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం కాయిన్స్ అని అటు ఇటు జరగకుండా ఉండడం కోసం జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆరనిచ్చాక ఇప్పుడు మనం సైడ్స్‌కి పెట్టుకున్న ఈ కాయిన్స్ మీద కూడా ఐ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. ఇవి కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా జస్ట్ సైడ్స్‌కి పెట్టుకోవాలి కార్నర్స్‌లో. ఇలా చూపించే విధంగా 2 వైపులా కూడా స్టిక్ చేసేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో కౌంట్ చేసుకుంటూ చివరి వరకు కూడా పెట్టేసుకోవాలి. సెంటర్ నుంచి చివరి వరకు కూడా ఇలాగ 2 వైపులా కూడా పెట్టేసుకోవాలి. చూసారు కదా, వన్ సైడ్ కంప్లీట్ అయింది. ఇలాగే రెండో వైపు కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కంప్లీట్‌గా 2 వైపులా కూడా పెట్టేసుకున్నాక చివరన కూడా నేను రౌండ్ బీడ్ అనేది పెట్టుకున్నానండి. మనకి సైడ్స్‌కి ఖాళీగా ఉండడం కోసం జస్ట్ అలాగ మనకి రౌండ్ బీడ్ ఉంది కదా, అది 2 వైపులా కూడా చివర అనేది పెట్టేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈజీగా అయిపోయింది. ఇలాగ ఎంతో అందంగా ఉండే క్లిప్ అనేది మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది. గోల్డ్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి శారీస్ కానీ డ్రెసెస్ కానీ క్లిప్‌గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. మల్టీ కలర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ సింపుల్‌గా మనం సింగిల్ కలర్‌తోనైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియోలో అంతా చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.